US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఈరోజు పెదకాపు లేఅవుట్లో మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, నవీన్ కుమార్ రెడ్డి గారు, అందరూ మల్లి గారు, అందరూ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు మొట్టమొదటిగా కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ఈ పెదకాపు లేఅవుట్లో ప్రజలకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చాలా ఇబ్బందులు పెట్టించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారనే ఒక దురుద్దేశంతో ఈ ఒక్క కార్యక్రమం, ఈ గరుడ వారధి నిర్మాణం సమయంలో ఈ కొంత భాగం పెదకాపు లేఅవుట్కు అలిపిరి నుంచి బైపాస్ సర్వీస్ రోడ్డు కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా క్రాస్ రోడ్డు కల్వర్ట్స్ని మొత్తం ఆపేసి ఈ 4 సంవత్సరాల కాలంలో పెదకాపు లేఅవుట్లో నివసిస్తున్న ప్రజలకు, వ్యాపారస్తులకు, లాడ్జీలు పెట్టుకున్న సంస్థలకు గత 40-50 సంవత్సరాలుగా చేసుకున్న వారందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టించడం, నష్టం చేయడం అది కరుణాకర్ రెడ్డి గారి నైజం. ఆయన ఉద్దేశం అదే. ఆయన మాట ఎవరైనా వినకపోతే వాళ్ళని వేధించడం, ఇబ్బందులకు గురి చేయడం అది ఆయన నైజం. అందుకు ఇది నిదర్శనం అనేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా తెలియజేస్తున్న మొట్టమొదటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం పెదకాపు లేఅవుట్లో ప్రజలకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పెదకాపు లేఅవుట్లో నివాసాలు ఉంటున్న భవన యజమానులు కానీ, ఇళ్ళ యజమానులు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతరతర లాడ్జీ ఓనర్లకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళకి అతి త్వరలోనే సౌకర్యం కల్పించి అవినీతికి తావు లేకుండా, కక్షపూరిత రాజకీయాలు చేయకుండా మేము నిస్వార్థంగా వీళ్లకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామనేసి కూడా జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కలిసి తిరుపతిలో నివసిస్తున్న ప్రతి పౌరులకు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా సౌకర్యం చేస్తామనేసి కూడా మేము తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ తిరుమల బైపాస్ రోడ్ నుంచి ఈ పెదకాపు లేఅవుట్కి కూడా సర్వీస్ రోడ్డు కూడా నిర్మించేదానికి అన్ని విధాలు కూడా మేము శ్రద్ధలో తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పెదకాపు లేఅవుట్లో 22A కింద చేర్పించడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల్లో లేఅవుట్ తయారైంది. ఇటువంటి లేఅవుట్ని కక్షపూరిత ధోరణితో భూమన కరుణాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారనే ఒక ముఖ్య దురుద్దేశంతో ఈ భూములన్నిటి కూడా 22A కింద పెట్టి వాళ్ళ భూములకు విలువలు లేకుండా ప్రభుత్వ భూములుగా గుర్తింపు చేయడం ఆయన నైజం, ఆయన ఒక కక్షపూరిత ధోరణి. ఇది కూడా ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని వెంటనే 22A నుంచి తొలగించి పెదకాపు లేఅవుట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి హక్కు కల్పించే విధంగా చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మన తిరుపతి నగరంలో మహాకూటమి అభ్యర్థి అంటే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పెదకాపు లేఅవుట్లో మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా పెదకాపు లేఅవుట్లో చాలామంది చిన్న లాడ్జీలు నడుపుకుంటూ యాత్రికులకి సౌకర్యార్థం కల్పిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని, వాళ్ళు అడిగినటువంటి లంచాలు ఇవ్వలేదని అకస్మాత్తుగా ఆ రోడ్డును ఆపేసి కాలువలు దువ్వి ప్రజలను కూడా నడవలేకుండా చేసినటువంటి కరుణాకర్ రెడ్డికి ఈ రోజున బుద్ధి చెప్పే విధంగా కూడా ప్రజలు తీర్మానించారు. మరి తప్పకుండా తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మన కూటమి పరిపాలనలో భాగంగా ఆర్ఎన్ శ్రీనివాసులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం కానివ్వండి, కూటమితో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి నగరంలో కూడా ఆ విధమైనటువంటి సమగ్రాభివృద్ధికి మేమంతా కూడా తోడ్పడి ప్రజలకు ప్రజా పరిపాలన అందించే దిశగా కూడా మేమందరం కూడా
కృషి చేస్తామని అందరికీ ధన్యవాదాలు. దానికి మహర్దశ ప్రారంభమైంది. ఇన్ని సంవత్సరాలుగా తిరుపతి ప్రజలంతా కూడా బహిరంగంగా తమ సమస్యలను కూడా చెప్పుకునేదానికి అవకాశం లేకుండా ఒక నియంతలాగా ఇక్కడ పరిపాలన కొనసాగింది. లంచం ఇస్తేనే పనులు చేస్తామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పెదకాపు వీధి ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారు. మేమంతా కూడా స్థానికులం. తిరుపతిలో తరతరాలుగా ఈడ రాజకీయాలు చేస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. పదే పదే హెచ్చరించాం, తిరుపతి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి, తగిన మూల్యం చెల్లించుకుంటారంటే ఆ రోజు అధికార బలంతో అహంకారంతో విచ్చలవిడిగా బరి తెగించి ఈడ రోడ్లన్నీ కూడా తవ్వేసి ఈడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా 22A అయ్యా సొత్తు మాది పెత్తనం మీద అని చెప్పి ఆ రోజు ప్రశ్నించాం. తరతరాలుగా ఈడ అనుభవిస్తున్నటువంటి ప్రజల్ని 22Aని బూచిగా చూపించి టీటీడీ అధికారుల సహకారంతో ఇక్కడంతా కూడా సర్వేలు చేయించి బెదిరించి భయపెట్టి మాకు ఏమిస్తారు, మేము ఇస్తే డబ్బు ఇస్తేనే 22A లిఫ్ట్ చేస్తామన్నారు. ఆ రోజే చెప్పాం ప్రజలకంతా, రేపు ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతోంది, మారిన వెంటనే 22Aని ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా విముక్తి కలిగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు తిరుపతి శాసనసభ్యులు బహిరంగ ప్రకటన చేశారు కాబట్టి మీరు గుండెల మీద చేసుకొని నిద్రపోండి. అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు అందరం కూడా సీఎం గారిని కలిసి 22A నుంచి తిరుపతి ప్రజలకి విముక్తి కలిగిస్తామని చెప్పని, ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు అండగా ఉంటామని, అదేవిధంగా ఈ శ్రీనివాసం పరిసర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా తోపుడు బండ్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర అధికార పార్టీ నాయకులు నెలమామూలు వసూలు చేశారు. దయచేసి మున్సిపల్ అధికారులకి మేము ఎన్డీఏ తరఫున హెచ్చరిస్తున్నాం, పేద ప్రజల కడుపులు కొట్టద్దండి. రెక్కాడితే డొక్కాడని పేద బతుకులు ఈడ టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటే వాళ్ళకి సరైనటువంటి ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది త్వరలో ఎమ్మెల్యే గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైతే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి యాత్రికులకి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడతామని చెప్పని, తిరుపతి పవిత్రతను ఎన్డీఏ కూటమి నాయకులంతా కూడా సమిష్టిగా కాపాడుతామని చెప్పని ప్రజలకు హామీ ఇస్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.